హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్గా మనం ఏం చేసాం, 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకొని కంప్లీట్ చెప్పుకున్నాం, 130+ క్వశ్చన్స్. ఓకేనా? ఆ తర్వాత ఏంటిది, మెకానిక్స్, యాంత్రిక శక్తికి వచ్చాం. యాంత్రిక శక్తిలో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇది పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2లో ఏం చేసామంటే ఈ యొక్క యాంత్రిక శక్తి యొక్క పార్ట్ 1లో ఒక చిన్న టాపిక్ తీసుకొని చెప్పుకున్నాం. మీరు అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఏ టాపిక్ అంటే పవర్. ఓకేనా? అయితే కొంతమంది ఏమంటున్నారంటే తెలుగులో కూడా క్వశ్చన్స్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది సార్ అని అంటున్నారు. సో అందుకని ఆ యొక్క స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క క్వశ్చన్స్ని కన్సిడర్ చేసి తెలుగులో కూడా ఈరోజు టైప్ చేయించాను. సో ఇక రెగ్యులర్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్వశ్చన్స్ డిస్ప్లే అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అయితే ఇంకో క్వశ్చన్ అడిగారు, సతీష్ కుమార్ అని సతీష్ కుమార్ తీగల ఆ స్టూడెంట్ ఒక క్వశ్చన్ కూడా అడిగారు. నేను దానికి రిప్లై అండ్ రీజన్ కూడా ఇచ్చాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, దానికి రిప్లై రీజన్ కూడా నేను ఇచ్చాను. సో నేనేమంటున్నానంటే మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా సరే, ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం వీలైనంత మీకు సింప్లిఫై చేసి విత్ రీజన్స్తో, ఆన్సర్ ఒకటే కాదు, అసలు ఎందుకు అలా వచ్చింది, ఎందుకు అలా తీసుకున్నాం, విత్ రీజన్స్తో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? సో మీరైతే ఈ క్వశ్చన్స్ అడిగితే ఏమైనా అవుతుందో అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఓకేనా? చాలా ఫ్రీగా ఉండండి, అడగండి. ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, ఈ యొక్క వీడియోకి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, అడగండి, నేను చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే ముక్కా పరశురాం సార్ కూడా ఏమన్నారంటే డైలీ తెలుగు మీడియం మీరు ఏది చెప్పినా సరే తెలుగు మీడియంలో కూడా చెప్తేనే మాకు కూడా రీచ్ అవుద్ది, మాకు కూడా హెల్ప్ అవుద్ది అన్నారు. సో ఆ సార్ కన్సిడరేషన్ వల్ల నేను ఈరోజు తెలుగు మీడియంలో కూడా నేను టైప్ చేయించాను. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఈరోజు పవర్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. యాంత్రిక శక్తిలో చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పవర్ అనే టాపిక్స్ మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ అంటే పని చేసే రేటునే, దీన్ని డైరెక్ట్గా పని రేటు అని కూడా అంటారు. పని చేసే రేటునే పని రేటు అని కూడా ఇస్తారు డైరెక్ట్గా, పని రేటు. ఓకేనా? పని రేటుని ఏమని పిలుస్తారో అని అడుగుతున్నారు. పని రేటుని పవర్ అని పిలుస్తారు. ఈ పవర్ని ఏమంటాం మనం, సామర్థ్యం. ఓకేనా? ఈ పవర్ని సామర్థ్యం అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా. పని చేసే రేటు, పని రేటు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. అసలు పవర్ అంటే ఏంటిది, సామర్థ్యం అంటే ఏంటి? సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. ఓకేనా? సో దీని యొక్క డెఫినేషనే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. దీన్నే మనం డెఫినేషన్ పరంగా, థియరిటికల్ పరంగా పని రేటు అని పిలుస్తాం. ఓకేనా? పని రేటు. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటిది, పవర్. అయితే మీకు తెలుసు కదా ఫోర్స్ గురించి, ఆల్రెడీ నేను ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. వెలాసిటీ అంటే వేగం. వెలాసిటీని వేగం అని అంటారు, స్పీడ్ని వేగం అంటారు. వెలాసిటీని మాత్రమే తెలుగులో వేగం అంటారు, స్పీడ్ని వడి అంటారు. ఓకేనా? ఆ డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ఎగ్జామ్లో పర్టికులర్గా దాని గురించి అడిగినప్పుడు ఫార్ములా అప్లై చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ స్పీడ్ ఇచ్చారా, వేగం ఇచ్చారా, వడి ఇచ్చారా, వెలాసిటీ ఇచ్చారా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. లేకపోతే ఏంటంటే ఓకే యూనిట్స్ సమానమైనా సరే టెక్నికల్ డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శక్తి. ఇది నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దీనికి వచ్చేసి ఏంటిది ఆన్సర్, పవర్ అంటే సామర్థ్యం. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈజ్ వర్క్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. పని రేటు లేదా శక్తి బదిలీ రేటు అంటే ఏమిటి? యాక్చువల్గా ఇంతక క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, కానీ దీన్ని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ వర్డింగ్ డిఫరెంట్ ఇచ్చారు. ఏమని, శక్తి బదిలీ రేటు. శక్తి బదిలీ రేటు అంటే ఏమని ఇచ్చారు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ అని కొత్త పదం లాగా ఇచ్చారనమాట. అందుకని ఇంతకేమి ఇచ్చారు, పని రేటు అని ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చారు, శక్తి బదిలీ రేటు అన్నా కూడా ఏంటిది, శక్తి బదిలీ రేటు అన్నా కూడా ఏంటిది అని ఇచ్చారు కదా. అందుకనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి దీన్ని కూడా తీసుకున్నాను. సో శక్తి బదిలీ రేటు అన్నా కూడా పవరే అంటే సామర్థ్యమే. ఓకేనా? సామర్థ్యం. శక్తి బదిలీ రేటు అన్నా సరే, పని రేటు అన్నా కూడా రెండు సామర్థ్యం అనే మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తి ఎం టైంలో పని చేస్తే అతనికి ఇఫ్ ఏ మ్యాన్ డూ డబ్ల్యూ వర్క్ ఇన్ టీ టైమ్ దెన్ హిస్ పవర్ పి విల్ బి. డైరెక్ట్గా ఇది ఏంటిది అంటే డెఫినేషన్ అన్నమాట. ఏమంటున్నారు, ఒక వ్యక్తి డబ్ల్యూ వర్క్ని టీ టైంలో చేస్తే, ఒక వ్యక్తి డబ్ల్యూ పనిని టీ టైంలో చేస్తే, ఓకేనా, టీ టైంలో చేస్తే అనమాట. ఓకేనా? టీ టైంలో చేస్తే అతని యొక్క సామర్థ్యం ఎంత అంటున్నారు. సామర్థ్యం ఎంత? సో సామర్థ్యం అంటే మనకేం తెలుసు,
సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ చూడండి, పని బై కాలము, ఇదేమో రివర్స్లో ఉంది. సో ఇది కాదు కదా. సో ఎప్పుడైనా సరే టైం అనేది మనకి డినామినేటర్లో ఉండాలి, న్యూమరేటర్లో ఉండకూడదు కదా. ప్రతిదీ చూడండి డినామినేటర్లో ఉంది. సో కానీ మనకి ఏం కావాలి, న్యూమరేటర్లో ఉండాలి ఎప్పుడు. అది కూడా ఒక గుర్తు అనమాట. సో ఇది కాలం. ఎప్పుడైనా సరే పని అనేది డినామినేటర్లో ఉండకూడదు, న్యూమరేటర్లో ఉండాలి. టైం అనేది డినామినేటర్లో ఉండాలి, న్యూమరేటర్లో ఉండకూడదు. సో ఇలా అయినా సరే మీరు ఏదో ఒక విధంగా ఆన్సర్ పెట్టగలగాలి. నెక్స్ట్, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబ్ల్యూ? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సామర్థ్యం అంటే మనకు అందరికీ తెలుసు, వాళ్ళు అదే ఇస్తున్నారు. ఏమని? సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము అని ఇస్తున్నారు. అసలు పనిని మనం ఏమొస్తాం, వర్క్, కాలాన్ని ఏంటి, టైం కదా. మరి ఇందులో డబ్ల్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. డబ్ల్యూ అంటే ఏంటి, డైరెక్ట్ బిట్ కదా. డబ్ల్యూ అంటే పని అంటే వర్క్. వర్క్నే మనం డబ్ల్యూతో చూపిస్తాం, తెలుసు కదా. సో ఇక్కడ ఏముంది చూడండి, వాట్ కాదు, ఓకేనా. ఇంకేముంది, పవరే కదా. సో ఈ డబ్ల్యూ వచ్చాయి కదా అని చెప్పేసి, సో పవర్ అంటేనే వర్క్ బై టైం. సో అది కాదు, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, ఓకేనా. ఎందుకంటే పవర్ అంటే ఇది అని ఇస్తున్నప్పుడు మళ్ళీ పవర్ ఏంటి కాదు కదా. మీకు వాట్స్ గురించి ఏం తెలుసు, వాట్స్ ఈ యొక్క పని యొక్క యూనిట్స్ వాట్స్, పని యొక్క యూనిట్స్ వాట్స్ అంటే జౌల్ బై సెకండ్. పనికి ప్రమాణాలు జౌల్స్, కాలానికి ప్రమాణాలు సెకండ్. ఈ యొక్క జౌల్ బై సెకండ్నే మనం వాట్ అని పిలుస్తాం, అంతే తప్ప ఇవి ప్రమాణాలే తప్ప దాని మీనింగ్ కాదు కదా. సో ఇది కూడా కాదు. వెయిట్కి దీనికి అసలు ఇక్కడ సంబంధం ఉందా అండి? లేదు కదా. వెయిట్కి ఏంటిది, న్యూటన్స్, అసలు దీనికి దానికి సంబంధం లేదు కదా. సో డబ్ల్యూ అంటే వర్క్ డన్, పని పూర్తి చేయడం లేదా వర్క్ డన్, ఓకేనా. సో ఇది ఆన్సర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటండి, వర్క్ డన్, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్ ది రేట్ ఆఫ్ వర్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ రేట్ ఆఫ్, ఈ క్రింది వానిలో ఏ భౌతిక పరిమాణంలో పని రేటుని కొలుస్తాము? తెలుసు కదా. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ వర్క్ అంటే పని రేటు. మీకు పని రేటు అని అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటిది అంటే వర్క్ బై టైమే, వర్క్ బై టైమే. మరి ఈ వర్క్ బై టైము దేని యొక్క ఫార్ములా? సామర్థ్యం అంటే పవర్, అంటే సామర్థ్యం యొక్క ఫార్ములా సామర్థ్యం. ఈ యొక్క సామర్థ్యాన్ని మనం వర్క్ బై టైం అంటే పని బై కాలము అంటారు. ఎక్కడ ఉంది? సో ఇది పవర్ సామర్థ్యం. వెలాసిటీ తెలుసు కదా మీకు, డిస్ప్లేస్మెంట్ బై టైం, స్థానభ్రంశము బై కాలము. సో ఇది కాదు కదా. ఇక్కడ ఫోర్స్ తెలుసు కదా, మాస్ ఇంటూ యాక్సలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. నెక్స్ట్ ఎనర్జీ గురించి నెక్స్ట్ మనం కంప్లీట్ డీటెయిల్గా చెప్పుకుందాం. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫిజికల్ పొటెన్షియల్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ, కింద హైట్స్ గురించి మనం చెప్పుకున్నాం. అవి అన్ని ఆల్రెడీ అన్ని కవర్ అవుతాయి, ఓకేనా. సో ఎనర్జీ గురించి ఇక్కడ వద్దు. సో ఇక్కడ అర్థమైంది కదా, పవర్ సామర్థ్యం. చూడండి అన్ని రిలేటెడ్గానే ఉంటాయి బిట్స్, చిన్న చేంజెస్ చేస్తున్నారు. అందుకనే ఈ టాపిక్లో మేజర్గా నేను ఉన్న క్వశ్చన్స్ తీసుకున్నాను అనమాట, ఓకేనా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఇలా అడిగే ఛాన్స్ ఉంది అని, ఓకేనా.